ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం, కలియుగంలో ముక్తి పొందటం అనేది నిజంగా సాధ్యమేనా? ఈ మాట రావటానికి కారణం ఏమిటి అంటే, ఎవరూ కూడా కలియుగంలో ముక్తి అనేటువంటి మాట మాట్లాడాలన్నా కానీ, అది ఆ మాట మాట్లాడటానికి కూడా అర్హత ఉందా ఈ యుగంలో అనుకునేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు. అలాగని చెప్పి నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు మీ ఛానల్ పేరు చూసినప్పుడు నాకు కొంచెం నవ్వొచ్చిందండి. ఎందుకు అంటే, ముక్తి పదం అని ఛానల్ పేరు పెట్టారు అంటే అది సాధ్యమా? ఎందుకంటే ఎంతోమంది ఋషులు, మునులు, చాలామంది కౌపీన్యం అంటే గోసి పెట్టుకొని, కొంతమంది కొంతమంది దిగంబరంగా ఎన్నో రకాలైనటువంటి సాధనలు, ఎన్నో రకమైనటువంటి చేసే వాళ్ళకే ఆ స్థితి రాలేదు. మీరు ముక్తి పదం అని చెప్పేసి ఛానల్ పెట్టారు, అది ఎంతవరకు సబబు అనేటువంటి విషయం అడగటం జరిగింది. అడిగినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, ఇక్కడ ఆ విషయాన్ని మన చేతిలో ఎప్పుడు ఉంది ఏంటంటే ప్రయత్నం. దీన్నే పురుష ప్రయత్నం అనేటువంటి మాట చెప్తారు. అది యోగ వశిష్టంలో వశిష్ఠ మహర్షి రామునికి ఈ పురుష ప్రయత్నం గురించి మరీ నొక్కి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే, రాముడు ఒకానొక పరిస్థితుల్లో ఎలాగా ఎంత నైరాశ్యానికి, నిరుత్సాహానికి, వైరాగ్యానికి వెళ్ళిపోతాడు అంటే, నేను ఇప్పుడు ఇక్కడ జరిగేదంతా ప్రారబ్ధవశం చేత ఇది జరుగుతుంది. ప్రారబ్ధం అంటే మనం ఇంతకుముందు చేసినటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలితం చేత ఇప్పుడు జన్మ వచ్చింది. ఈ జన్మలో, ఇంతకుముందు జన్మలో నేను గనక పుణ్యకార్యాలు చేసి ఉంటే నాకు ఇక్కడ ఆహారం కానీ, సుఖం కానీ, ఆరోగ్యం కానీ కలుగుతాయి. ఒకవేళ నేను అక్కడ పాపాలు చేసి ఉంటే నాకు ఇక్కడ దుఃఖం కలుగుతుంది. ఇది జనరల్గా కర్మకు సంబంధించినటువంటి వ్యవహారం. అలాంటప్పుడు నేను ఇక్కడ చెయ్యవలసినటువంటి ప్రయత్నం ఏముంది? అసలు నేను ఇంకా ప్రయత్నం చేయాల్సింది లేదు. ఈరోజు భోజనం నాకు రాసి పెట్టుంటే ఆ టైం కల్లా భోజనం వస్తుంది. నేను బతకాలని రాసి పెట్టుంటే, నేను ఎంతకాలం బతకాలని రాసి పెట్టుంటే అంతకాలం బతుకుతాను నేను, అంతే. అలాంటప్పుడు నేను చెయ్యాల్సినటువంటి కార్యం అనేది లేనప్పుడు నేను తిండి తినటం కానీ ఏ పని కూడా నేను చెయ్యను అని చెప్పేసి అనటం జరుగుతుంది. అప్పుడు వశిష్ఠ మహర్షి దానికి సంబంధించి చక్కటి సమాధానం ఒకటి చెప్తారు. అది ఏమిటి అంటే, నాయనా రామ, ఈ ప్రారబ్ధ కర్మని అధిగమించగలిగేటువంటి శక్తి కేవలం నీ పురుష ప్రయత్నానికి మాత్రమే ఉంది అని చెప్పేసి చెప్తారు. అంటే పురుష ప్రయత్నం అనేది కర్మని కూడా అధిగమించేటువంటి శక్తి కలిగింది. అందుకనే మనకి కామి కాని వాడు మోక్షగామి కాడు అంటారు. దీని అర్థం వేరే రకంగా కన్వే అయి ఉండొచ్చు, కానీ దాని అసలే అర్థం ఏమిటి అంటే, కామం అంటే కోరిక. అంటే ఆ కామం దేని మీద ఉండాలి అంటే మోక్షం మీద కామం ఉండాలి. అంటే ఆ కోరిక, ఆ విపరీతమైనటువంటి కోరిక ఏదైతే ఉందో, నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి కోరిక అంత బలంగా ఉన్నవాళ్ళు, సంకల్పం ఉన్నవాళ్ళు, పురుష ప్రయత్నం ఉన్నవాళ్ళు, సాధించకపోతే ఇంకా మార్గమే లేదనుకున్న వాళ్ళు, జీవితానికి అర్థం లేదనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సాధించే చూపించారు. దీనికంటూ మన అష్టావక్ర గీతలో జనక మహారాజు ఒక మాట చెప్తారు. ఏంటంటే, ఈ స్థితి, ఈ గొప్ప ఆనందకరమైనటువంటి, ఆత్మానందకరమైనటువంటి ముక్త స్థితి కలగటానికి కారణమేమిటో నాకు తెలవటం లేదు. కానీ ఇది కలగటానికి గురువు ఒక్కళ్ళే కారణం అనుకోలేను. అలాగని చెప్పి గురువు కాదు అనుకోలేను. ఈశ్వరుడు కారణం అనుకోలేదు. అది కారణం కాదు అనుకోలేను. అదేవిధంగా
ఈ ప్రకృతి ఏదైతే ఉందో నన్ను రకరకాలైనటువంటి ఇబ్బందులు కష్టాలు కలిగించి నన్ను ముక్తి వైపు వైరాగ్యాన్ని కల్పించి ముక్తి వైపు నడిపించింది. దానివల్ల జరిగింది అనుకోలేదు, జరగలేదు అనుకోలేను. అంటే ఇది జరగటానికి కారణం ఇది, వీళ్ళే ముక్తి పొందుతారు, వీళ్ళకే అర్హత ఉంది అనేటువంటి విషయం అనేది ఏదీ లేదు. అది సహజంగా జరుగుతుంది. ఆ ప్రయత్నం మనిషి ఇప్పుడు మనం దీనికి సంబంధించినంత వరకు ప్రయత్నం చేసేటువంటి అర్హత కలిగిన వాళ్ళు కేవలం మానవులే. మానవులు ఇప్పుడు దేవతలు కూడా మానవ జన్మ ఎత్తుతారు అనేటువంటి విషయం చాలా నానుడి, మీకు చాలా అందరికీ తెలిసే ఉంటుంది. దేవతలు ఎందుకు, వాళ్ళు సుఖంలో ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు మానవ జన్మెత్తాలి అనేటువంటి అనుమానం కూడా వచ్చే ఉంటుంది. నిజానికి దేవతలకి ఆ దేవతలు ఎలా అవుతారు అంటే గాఢమైన తీవ్రమైనటువంటి పుణ్య కార్యాలు ఆచరించిన వాళ్ళు దేవతలు అవుతారు. ఇప్పుడు ఇంద్ర పదవి అనేది ఉంది అంటే చాలా సినిమాల్లో మనం చాలా చూసే ఉంటాం. ఎవరైనా తపస్సు చేస్తున్నారు అంటే, తీవ్రమైన తపస్సు మొదలుపెట్టారు అంటే ఫస్ట్ అటాక్ చేసేది ఇంద్రుడే. సామదాన భేద దండోపాయాలతో దేంతో అయినా కానీ ఆ చేసేటువంటి తపస్సును నాశనం చేయటం. దేనికి? ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవతలకి రాజు, దేవతలకి దేవుడు ఇంద్రుడు. మరి దేవతలకి రాజు అయిన ఆయనకే అక్కడ మనశ్శాంతి లేదు. ఆయన పదవి ఎప్పుడు పోద్దో తెలియదు. దుఃఖం ఉందా లేదా? అన్ని సుఖాలు ఉన్నా కానీ దుఃఖం ఉంది కదా, మనశ్శాంతి ఎక్కడిది? ఇక్కడ ఇన్ని వేల అశ్వమేధ యాగాలు సంథింగ్ ఆ యాగాలు చేసినటువంటి వాళ్ళు ఎవరు అయితే కలియుగంలో ఆ యాగాలనేది అవకాశము లేదు, అవి నిషేధించబడ్డాయి. ఆ యాగాలు చేసిన వాళ్ళకి ఇంద్ర పదవి దక్కుతుంది ఇంద్ర పదవి దక్కుతుంది అంటే అంత పుణ్యకార్యాలు చేసిన వాళ్ళకి ఆ ఇంద్ర పదవి అనేది దక్కుతుంది. మరి వాళ్ళకి మనశ్శాంతి లేదు, ఈ పదవి ఎప్పుడు పోతుందో తెలియదు, ఈ సుఖాలు భోగాలు ఎప్పుడు పోతాయో తెలియదు, మళ్ళీ దీనికోసం ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ శాశ్వతమైనటువంటి సుఖం ఏది అనేది ఆ దేవతలకు తెలుసు. ఇంకొకటి, ఈ దేవతలు మానవులుగానే పుట్టడానికి కారణం ఏమిటి అంటే, ఎక్కడైతే అసలు మానవ జన్మ ఎలా లభిస్తుంది అంటే పుణ్యకార్యాలు పాపకార్యాలు సమానంగా ఉన్న వాళ్ళకి మానవ జన్మ లభిస్తుంది. పాపకార్యాలు అధికంగా ఉన్న వాళ్ళకి నీచమైనటువంటి జన్మ అంటే ఈ పాతాళ లోకం, భూత ప్రేతాలు, రకరకాల జీవులు ఉన్నాయి, వాటిల్లో జన్మ లభిస్తుంది. బాగా పుణ్యాలు చేసిన వాళ్ళకి ఉత్తమమైనటువంటి లోకాలు అంటే దేవీ దేవతలకు సంబంధించినటువంటి జన్మలు లభిస్తున్నాయి. ఇక్కడ దేవీ దేవతలు సుఖంగా ఉన్నారు కదా, మరి సుఖంగా ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటి కష్టం తెలవకపోతే వైరాగ్యం అనేది చిగురించేటువంటి అవకాశమే లేదు. మనకి విరక్తి గనక కలగకపోతే, వైరాగ్యం లేకపోతే, ఈ వైరాగ్యానికి అన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే దుఃఖం నిజంగానే మహాగురువు. దుఃఖం లేకపోతే ఎవరు దైవం వైపు కాదు కదా, దైవం మాట కాదు కదా, దేవుడు గుళ్ళు కాదు కదా, ఎవ్వరికి మొక్కరు అస్సలు ఇష్టానుసారం అసలు అవసరమే లేదు, ఎవరికి అవసరం ఉండదు. ఇంకెందుకు, మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, మనకు ఆ సుఖాలు ఎప్పుడు కూడా కంటిన్యూ సుఖాలు ఉన్నాయి. కాబట్టి నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం కోసం దేవతలు కూడా మానవ జన్మ ఎత్తి తీరవలసిందే, దానికోసం పరితపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ జన్మ తీసుకొని వాళ్ళు ఆ దేవీ దేవతలు జన్మ తీసుకున్న తర్వాత
ఇక్కడికి వచ్చి అయితే అసలైనటువంటి విషయంలోకి ఇప్పుడు మనం వెళదాం. ఇప్పుడు అసలైనటువంటి విషయం, కలియుగంలో ముక్తి సాధ్యమేనా? అయితే మనకి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సత్యయుగం అనే దాంట్లో నేను విన్నంత వరకు సత్యయుగం ఎలా ఉండేది అంటే, వ్యక్తి 1,00,000 సంవత్సరాలు జీవన ఆయుర్దాయం, సంపూర్ణంగా ఆనందంగా ఉండటం, ఈ కాస్మోస్ అంటే దేవీ దేవతలు కూడా వాళ్ళ ఇళ్ళకి వచ్చి భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళంట. వాళ్ళతో ఎప్పుడు కూడా ఇంటరాక్షన్స్, కాంటాక్ట్స్ అన్నీ ఉండేవి. అందరూ కూడా ఆత్మసాక్షాత్కారం అంటే ఆ సత్యం తెలుసు అందరికీ. ఆ సత్యం తెలుసు. వ్యక్తి ఎవరైనా మరణించినా కానీ దుఃఖపడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆత్మ యొక్క సాక్షాత్కారం కలిగిన చోట అసలు దుఃఖం అనేటువంటి మాటే లేదు. శరీరం నశ్వరమైనది, అది పోవటం వల్ల ఆ వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది లేదు, దుఃఖాల నుంచి విడిపించబడుతున్నాడు, కానీ వేరే విషయం ఏమీ లేదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. పూర్ణంగా జ్ఞానాన్ని కలిగి ఉంటారు కాబట్టి. ఇది ధర్మం అనేది 4 పాదాల ధర్మం అనేది ఉండేది. అక్కడ అబద్ధాలు కానీ లేకపోతే అంటే ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరో కూడా పొలాలు వేయటం, లేకపోతే వడ్లు కానీ లేకపోతే ఆహార పదార్థాలు కానీ అమ్ముకోవటం అనేటువంటి ప్రశ్న లేదంట. అక్కడ ఎప్పుడూ కూడా వర్షాకాలం కూడా ఎంత వర్షం కావాలో అంతే వర్షం, ఎంత ఎండ కావాలో అంతే ఎండ. ఆ తర్వాత అక్కడికి వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలని నిల్వ చేసుకోవటం అనేటువంటి పద్ధతి ఉండేది కాదంట. వాళ్ళు ఆ రోజు ఆహార పదార్థాలు ఎవరైనా కానీ చెట్లు వాటంతటా అయ్యే, ఫలాలకు సంబంధించినవి చెట్లు అయ్యే పెరిగాయి, కావలసినటువంటి ధాన్యానికి సంబంధించినవి అయ్యే పెరిగాయి. వీళ్ళకి ఎంత అవసరమో ఆ రోజుకి అంత మాత్రం తీసుకొచ్చుకొని ఆ రోజు వండుకొని వాళ్ళు హాయిగా జీవించేవాళ్ళు. ఇది సత్యయుగం. తర్వాత త్రేతాయుగం, ధర్మం 3 పాదాల ఉన్నప్పుడు ఆ సమయంలో పాలించింది శ్రీరామచంద్ర ప్రభు. అప్పుడు కూడా కాకపోతే అక్కడ లక్షల ఏళ్ళు తర్వాత ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు బతికి ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం చేసేవాళ్ళు అంటే, ఇక్కడ అప్పట్లో తపస్సు అనేది బాగా జరిగేది. త్రేతాయుగంలో తపస్సు చేసేవాళ్ళు. తపస్సు చేసిన తర్వాత వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత వీళ్ళకేంటంటే చాలా వందల సంవత్సరాలు గడిచిపోయి కష్టపడి చేసిన తర్వాత వాళ్ళకి ఫలం వచ్చి వాళ్ళు అప్పుడు ముక్తిని పొందడం అనేది జరిగేది. తర్వాత వచ్చేసి ద్వాపరయుగం, ధర్మం 2 పాదాల ఉన్నప్పుడు కూడా ఈ ప్రయత్నం చేసినప్పుడు, ఈ ప్రయత్నం అంటే ఇక్కడ ఏం జరిగాయంటే యజ్ఞయాగాదుల ద్వారా ముక్తి పొందేటువంటి ప్రయత్నం, అంటే దేవీ దేవతల యొక్క సాక్షాత్కారాన్ని పొంది వాళ్ళు చూపించినటువంటి మార్గంలో వెళ్ళి ఆ ముక్తి మార్గాన్ని పొందడం అనేది జరిగేది. ఆ జరిగేటువంటి ప్రక్రియ కూడా ఈ ద్వాపర యుగంలో వందల సంవత్సరాలు జీవన ఆయుర్దాయం ఉండేది. అప్పుడు కూడా వందల సంవత్సరాల తరబడి వీళ్ళు చేస్తూనే ఉండేవాళ్ళు. కానీ కలియుగానికి వచ్చేటప్పటికి కలియుగంలో ఎంత తక్కువ అంటే కేవలం 100 సంవత్సరాలు ఒకనాటి మాట, ఇప్పుడు 60, 70, 80 సంవత్సరాలు. అంటే ఇక 80 చేరేవాళ్ళు అంటే ఇక వాళ్ళు 100 సంవత్సరాలు నిండి వాళ్ళతో సమానం ఇప్పుడు. కాబట్టి ఈ సంవత్సర ఆయుర్దాయం చాలా తక్కువ, దుఃఖాలు చాలా ఎక్కువ. ఈ దుఃఖం అంటే ఒక వ్యక్తికి ఈ వైలెన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ లేదు అనే మాట అవాస్తవం.
ఎందుకంటే ఎంటర్టైన్ అవుతారు ఒక వైలెన్స్ వల్ల. ఎందుకంటే మీరు చాలా ఫ్యాక్షన్ సినిమాలు కానీ, వైలెన్స్కి సంబంధించిన యాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు వ్యక్తి. మరి అలాంటప్పుడు దాన్ని ఎంజాయ్ చేసేటప్పుడు అది లేదు అని ఎలా చెప్పగలం? కానీ ఈ ఈ వైలెన్స్ని కూడా ఒక తగిన మోతాదులో మాత్రమే ఎంజాయ్ చేయగలం. దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటి అంటే, రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఆ మారణ హోమం, మారణకాండ చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా ఈ వైలెన్స్ అంటే మర్డర్లు చేయటం, రకరకాలైనటువంటి ఈ జరిగేటువంటి హత్యలు, రాబరీలు, రకరకాలుగా అయినటువంటి విషయాలన్నీ కూడా గణనీయంగా తగ్గిపోయాయి. దీనికి కారణం ఏమిటి అంటే, ఆ ఊహించిన మోతాదుని మించి వైలెన్స్ జరిగింది. దాన్ని భరించేటువంటి శక్తి మనిషికి ఉండదు. కాబట్టి ఈ కలియుగంలో జరిగేది ఏంటంటే, ఈ వైలెన్స్, అధర్మం అనేది చాలా భయంకరంగా ఎక్కువగా ఉండబట్టి దీంట్లో నిల్చునే వాళ్ళు తక్కువే. ఎవరికైతే స్ఫురణ కలిగి నేను ఈ ముక్తి మార్గంలోకి వెళ్ళాలి, ముక్తి పొందాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే నాటుకొని బలంగా ఉన్నారో వాళ్ళు చాలా సులభంగా పొందగలరు అని చెప్పడం జరుగుతుంది. స్మరణ మాత్రం చేత అంటే మంత్రం చాలంటారు కలియుగంలో. మంత్రం చేత ముక్తి పొందొచ్చు. అలాంటిది ఇక భార్యత్తు సాధనలు గంటల తరబడి చేసేవాళ్ళ పరిస్థితి ఏంటి? మంచి స్థితిలోకి వెళ్ళటానికి, ఎందుకంటే షార్ట్ స్పాన్ తక్కువ టైంలోనే ముక్తి పొందటానికి ఇది. కాకపోతే ముక్తి పొందటం అనేది సులభం అనేటువంటి ఒక మాట నానుడి, ఒక మాట ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 99.90% ఒక అధర్మానికి సంబంధించినటువంటి కార్యాలు జరిగే చోట ధర్మబద్ధమైనటువంటి విషయంలో నిల్చోవటం ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయమే. ఎంతవరకు నిల్చోగలరు? కొట్టుకుపోవటమే, కాలంతో కొట్టుకుపోవటం, మనుషులతో కొట్టుకుపోవటం. పక్కన ఉన్న 100 మంది ఒక రకంగా ఉంటే వీడు ఒక్కడో ఒక రకంగా ఉంటే కుదరదు. రకరకాలుగా ఈ చేష్టల్లో వెళ్ళిపోయేవాళ్ళు ఆ ఇంద్రియ భోగాల వైపు, విషయ వ్యవహారాల వైపు వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉండగా, కానీ నిల్చున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ సత్యాన్ని పొంది తీరుతారు. కాబట్టి ముక్తి పదంలో, ముక్తి వైపు అడుగులు వేస్తూ అందరూ కూడా తమ వంతు పురుష ప్రయత్నాన్ని వారు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.